భువి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భువి ప్రాపర్టీస్. ఇంతవరకు ఎవరు కూడా పోలీసులు దీని మీద మీరు చూసుకున్నట్లయితే ఆగ మేఘాల మీద నేను ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది పాలిటీషియన్స్ని ఇంక చాలామందిని నేను అడిగేది ఏంటంటే, అడ్వకేట్ సుబ్బు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎందుకని కనీసం మినిస్టర్ సీతక్క అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా కానీ ఇవ్వట్లేరు. సీఎం గారు అపాయింట్మెంట్ కోసం అయితే ఇక నేను మాట్లాడని వ్యక్తి లేరు, చేయని ప్రయత్నం లేదు. ఎందుకని అడ్వకేట్ సుబ్బు పేరు చెప్తే అడ్వకేట్ సుబ్బుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అడ్వకేట్ సుబ్బు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థను ఏంటి సార్ అని మాట్లాడడానికి అవకాశానికి కూడా దొరకట్లేదు. నేను లిటరల్గా డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ మేనేజర్ గారికి, వాళ్ళ పిఏలకి, వాళ్ళ పర్సనల్ పిఏలకి మేము చూపిస్తా, కాల్ రికార్డ్ ఉంది మీకు ఇస్తా, ఎన్నిసార్లు మాట్లాడినా అదిగో సార్ అక్కడికి వెళ్ళారు సార్. నేనన్నా ఆఖరికి మొన్న ఒక ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడికి కూడా నేను వస్తా సార్ అంటే వాళ్ళ పర్సనల్ పిఏ సార్ ఇక్కడికి వచ్చినా కలవకపోవచ్చు అని చెప్పి నేను మధురకి వెళ్ళి సార్ని కలుద్దామని వెళ్తే ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం కనీసం ఎవరు కలవట్లా. ఎందుకు కలవకపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఏదైతే కేసులో ఇరుక్కుండో దాంట్లో ఆగ మేఘాల మీద జరిగిన జస్టిస్ మరి ఇక్కడ ఎందుకని కడుపేదలైనటువంటి గిరిజనులకి, కడుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి, ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇక్కడ అంటే న్యాయం జరగట్లేదు అనేది నేను సూటిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. సార్ మీరంటే మాకు గౌరవం, సీఎం గారు మిమ్మల్ని మేము ఏరుకోరి మరీ ఎన్నుకున్నాం. తెలంగాణలో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి న్యాయవాదులుగా మీకు సపోర్ట్ చేసి వెన్నంటూ ఉన్నాం. సో దానికి కృతజ్ఞతగా మీరు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు, మేము దాన్ని అభినందిస్తున్నాం. కానీ బాధితులకు న్యాయం చేయండి. డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానమే. దయచేసి ఎందుకని ఏ ప్రభుత్వ పెద్దలు ఆఖరికి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, కొత్తగా పార్టీ పెట్టి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్తున్నటువంటి నాయకురాలు ఉన్నారో మరి వాళ్ళు కూడా ఎవరు కనీసం ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడలేదు? ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎందుకని ఇంతవరకు న్యాయం జరిగే దిశగా కృషి చేయడం లేదు? అంటే ఇక్కడికి వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే ఇక వాళ్ళ ప్రాణానికి విలువ లేదు, వాళ్ళ ఓటుకు మాత్రమే విలువ. దయచేసి నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా నేను ఈ మీడియా వేదికగా నేను దండం పెట్టి మరి వేడుకునేది ఏంటంటే, దయచేసి ఈ ఇష్యూ గురించి మీరు అంటే తీవ్ర స్థాయిలో దీని మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రమే ఈ కేసులో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కోర్టుల ద్వారా ఇది వెళ్తే సంవత్సరాల తరబడి జరుగుతుంది. సో దయచేసి ఆర్బిట్రేషన్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా సరే, బాధితులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, బాధితులకి న్యాయం జరగదేమోనని అంటే అపోహలోకి వెళ్ళి వాళ్ళ మనసులో కుమిలిపోయి వాళ్ళంతరికి వాళ్ళుగా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రేరేపితం అవుతున్నారు. ప్రతిరోజు మీకు చెప్తే చాలా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రతిరోజు అక్కడ నుంచి తాండాల నుంచి ఫోన్లు చేసి సార్ మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, ఏమైంది సార్, దీని గురించి ఎక్కడ మాట్లాడలేదేంటి సార్, ఇక్కడ ఏమవుతుంది సార్, మేమంటే బ్రతకలా చనిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ మంగ్లీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అని మాట్లాడి గొంతు దించుకొని, చొక్కాలు దించుకొని, బట్టలు దించుకున్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకని ఈ విషయం మీద స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకని అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే చేసింది. నేను గతం నుంచి కూడా ఈ విషయాల్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ను కూడా నేను గతంలో కూడా నేను ఖండించుకుంటూనే వచ్చా. సో ఇది కేవలం ఎవరొచ్చినా సరే వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసము వస్తున్నారు, షో పుటప్ చేస్తున్నారు, వాళ్ళకి అందినవి లేదంటే వాళ్ళు కావాల్సింది సంపాదించుకుంటున్నారు. అది నేమా ఇంకా రకరకాలుగా ఏదైనా సరే వాళ్ళంతా ఇందులో నుంచి నిష్క్రమిస్తున్నారు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ స్కామ్, ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి నిజంగా మీ మీడియా మిత్రుల సహకారం నిజంగా మరోలేనిది. ఈరోజు తెలంగాణలో ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిందంటే తీసుకొచ్చిన నాకంటే కూడా దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులకి నిజంగా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ కేసు విషయంలో మీ సహకారం ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇంకా చనిపోయిన ఇక్కడ సిపి సర్జనర్ గారిని చూస్తే ఓయో రూములు చెక్ చేస్తాను, చెక్ చేయండి ఇవ్వండి, అది కూడా చేయండి పర్లేదు. మరి 9 మంది బాధితులు చనిపోయారు.
మీకు అక్కడికి వచ్చి మీ దగ్గర కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. మీరైనా దీని మీద ఎందుకని ఇనిషియేట్ తీసుకోవట్లేదు? ఎక్కడో లండన్లో ఉన్న వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎదురుగానే కళ్ళ ముందునే ఇంతమంది చావులకు కారణమయ్యి 100 కోట్ల స్కాములు చేసి తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకని శిక్షించట్లేదు? ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే ఇక్కడ డబ్బులున్న వారికి ఏ విధంగానూ శిక్షలు పడవు, వాళ్ళు తప్పు చేసినా సరే ఈజీగా బయటికి రావచ్చు అనే ఒక కాన్సెప్ట్, ఒక ధోరణి ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఈ విషయంలో మీరు అంటే ఏమంటారు, ఓపెన్ హార్ట్గా దీనికి సహకరించండి. దయచేసి అంటే ఉదార స్వభావంతో వ్యవహరించండి. దయచేసి నేను ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు 7వ తారీఖు నుంచి హైకోర్టు వెకేషన్ అయిపోతుంది. కోర్టు బెంచ్లు జడ్జిలందరూ కూడా బెంచెస్ ఎక్కుతారు. సో కాబట్టి అందరూ కూడా మీరు ఏమని చెప్తుంది మంగ్లీ గారు, ఇంతవరకు నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, నా మీద ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాం, ఎంతో మంది దగ్గరకు తిరిగాం. గద్వాల సిసిఎస్కి వెళ్తే అదేవిధంగా నల్గొండ సిసిఎస్కి బాధితులు పంపిస్తే ఇది ఆల్రెడీ నడుస్తుంది, దీంట్లో మేమేం చేయలేమని చెప్పేసి సిసిఎస్లో ఉన్నటువంటి అధికారులు మాట్లాడడం అనేది నిజంగా అంటే బాధితులు నాతో చెప్తుంటే ఏం జరుగుతుంది, అరే ఒక చిన్న రోడ్డు పక్కన ఉంటున్న ఏదన్నా ఫుట్పాత్ మీద ఒక షాప్ పెడితే వెంటనే వచ్చి కూల్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా రకరకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి రకరకాల తప్పుల్ని వెంటనే అంటే బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వాటిలో న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ వ్యవస్థ మరి ఎందుకని ఈ కేసు విషయంలో నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు? ఎందుకని ఈ విషయం గురించి ప్రజాప్రతినిధి కూడా ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు? ఎందుకని అంటే ఈ పర్టిక్యులర్ కేసులో మాత్రమే ఎందుకు ఈ మౌనం? ఈ మౌనం వెనుకున్నటువంటి అర్థం ఏంటి? అసలు మీ స్టాండ్ ఎటువైపు? బాధితుల వైపా, ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్ వీళ్ళ వైపా? అంటే నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసేంత వరకు కృషి చేసి కనుబడటం లేదు అని పోస్టర్లు వేసినటువంటి ప్రధాన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరెందుకు సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని 100 మంది బాధితులకు న్యాయం చేయడానికి పూనుకోవడం లేదు? సో నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నా ఏంటంటే, ప్రజాప్రతినిధులు ఈ కేసు విషయంలో ఎస్పెషలీ ఎవరు కూడా ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే ఇది మాట్లాడితే ఏదైతే మీ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మీ ఇమేజ్కి ఇది ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లేదంటే పేదలు వాళ్ళ గురించి మాట్లాడితే మనకేమొస్తుందిలే అనుకుంటున్నారా? మీకు సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ అవి ఎంత చిన్నవైనా సరే భూతద్దంలో పెట్టి మరి తిప్పి మార్చి మరి మాట్లాడే మీరు మరి ఎందుకని ఇన్ని 100 కోట్ల స్కామ్ జరిగి డబ్బులు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తున్నప్పటికీ, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనో నేను చెప్తున్నప్పటికీ, ఎక్కడెక్కడ పబ్బులు కట్టారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారని బాధితులు నాకు చెప్పిన విషయాలు నేను పోలీసు వారికి మీడియా వేదికగా అందరికీ చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, అరే నా దగ్గరికి ఈరోజు ఒక కేసు వచ్చింది, మీకు ఆ వ్యక్తిని చెప్తా, 2000 పడ్డాయని అతని అకౌంట్లో 2000 పడ్డాయని చెప్పేసి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద అతని అకౌంట్ని ఫ్రీజ్ చేసినటువంటి వ్యక్తులు మరి కోట్ల రూపాయల బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి వాళ్ళ బ్యాంకుల మీద ఎందుకని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద వాళ్ళ అకౌంట్లో ఫ్రీజ్ చేయలేదు? ఇంకొక విషయం, ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్తున్నటువంటి మంగ్లీ గారు ఆ సెంట్రల్ మినిస్టర్ గారే కాపాడుతున్నారా? నాకు ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, రకరకాల వ్యక్తులతో ఫోన్ చేయించారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులతో బెదిరింపు కాల్స్ చేయించారు. నన్ను ఒక మీడియా వేదికగా అక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళిన నన్ను చాలామంది అంటే వెంటబడ్డారు, వాళ్ళ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ గురించి చేశారు, నన్ను ఫోన్లో కూడా చాలామంది ఇబ్బంది పెట్టారు.